మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయము మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికై ఆ సర్వోన్నతుడైన దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుడి చేత ప్రేమింపబడిన మీ అందరికీ కూడా ప్రభునామంలో షలోం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. చాలా తక్కువగానే నేను వాక్యాన్ని అందిస్తాను. ఎందుకు చేతనంటే ప్రతి వారం ప్రతిరోజు వారానికి 5 ప్రసంగాలు, విస్తారమైనటువంటి ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం. ఈ కల్వరి పండుగల్లో దేవుడు మనలను ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉన్నాడు. కనుక విస్తారంగా మాట్లాడడం కంటే క్లుప్తంగా ఒక 30 నిమిషాల్లో నేను సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను రాసినటువంటి శుభవార్త 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. సియోన్ కుమారి భయపడకుము, ఇదిగో నీ రాసు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం, ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కల్వరి పండుగల్లో ఈ ఆదివారం మనందరం కూడా ప్రభు యొక్క జయోత్సవపు ర్యాలీని మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి ఆదివారం, ప్రభు యొక్క విజయోత్సవపు ర్యాలీని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించేటువంటి ఆరాధన దినం. ఈ పరిశుద్ధ మట్ల ఆదివారపు రోజున, మట్టల ఆదివారం అని ఎందుకంటారంటే ప్రజలందరూ మట్లట్టుకుని ప్రభుని ఆరాధన చేశారు కాబట్టి ఇది మట్ల ఆదివారం. మనందరం మట్లట్టుకుని వచ్చాం కాబట్టి ఇది మట్ల ఆదివారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక ఆశీర్వాదకరమైన పండుగ, ఇది ఒక దీవెనకరమైనటువంటి పండుగ, ప్రభుని జ్ఞాపకం చేసుకునేటువంటి పండుగ ఇది. అసలు ఆ రోజు ఏం జరిగిందో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఆ రోజు జరిగినటువంటి సంఘటనల నుంచి కొన్ని సారాంశాలు మనం ధ్యానం చేస్తూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఇంచుమించు యెరూషలేము ప్రాకారంలో 2 విభిన్నమైన మార్గాల్లో జరుగుతున్నటువంటి 2 విభిన్నమైనటువంటి ర్యాలీలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరికో వెళ్ళారు. యెరికో దగ్గర నుంచి ఎలాగా బేతనీ, బెత్ఫేగే అనేటువంటి గ్రామాల దగ్గరికి వెళ్ళారు. చూడండి, ఆ మాట మనం నేర్చుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని మనం చూస్తే అందులో రాయబడుతూ ఉంటుంది. అటు తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి ఎక్కడికి వచ్చాడినా ఈ బెత్ఫగే అనేటువంటి గ్రామానికి వచ్చాడు. మరో చోట బేతనీ బెత్ఫగే దగ్గరికి వచ్చాడు అని రాస్తాడు. అంటే ఇంచుమించు మనం జ్ఞాపకం చేసుకుంటే అర్థం చేసుకోగలిగితే బేతనీ బెత్ఫగే అనేటువంటి 2 గ్రామాలు కూడా ప్రక్క ప్రక్కన ఉన్నటువంటి జంట గ్రామాలు, దగ్గరగా ఉన్నాయి. వీటికి ఉన్నటువంటి పేర్లు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. బేతనీ అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెబ్రూలో బేత్ అనగా ఇల్లు అనర్థం, గృహం అనర్థం. బేతేలు అంటే ఏంటి? దేవుని గృహము. బేత్ అనగా ఇల్లు, ఏల్ అనగా దేవుడు, ఎల్ అనగా దేవుడు, ఎల్రోయి, ఎలోహిం ఇలాంటి పదాలన్నీ దేవునికి వాడతాం. ఎల్ అనగా దేవుడు, బెత్ ఎల్, బేతేలు, బేతేలు అనగా దేవుని గృహం. బేతనీ అనగా బీదల గృహం అని అర్థం. బెత్ఫగే అనగా అంజూరపు చెట్ల ఇల్లు అని అర్థం, లేకపోతే అంజూరపు ఇల్లు, అంజూరములు ఉండేటువంటి ఇల్లు అని అర్థం.
ఈ 2 గ్రామాలు కూడా జంట గ్రామాలు. ఈ జంట గ్రామాల్లో యేసు ప్రభులు వారు ఎక్కువగా తరచుగా గ్రామాలకి వెళ్తూ ఉండేవారు. ప్రాముఖ్యంగా మన జ్ఞాపకం చేసుకుంటే బేతనీయలో ఎక్కువ సార్లు ఆయన బస చేసినట్లు, లేకపోతే ఎక్కువగా వారి కుటుంబాన్ని ప్రేమించినట్లు మనం చూస్తాం. బేతనీలో యేసు ప్రభులు వారు ప్రేమించిన కుటుంబం ఒకటి ఉంది. ఏంటి ఆ కుటుంబం? లాజరు కుటుంబం. లాజరు, మార్తా, మరియల కుటుంబం. ఈ గ్రామానికి వచ్చిన తర్వాత యేసు ప్రభులు వారు అన్నారు తన శిష్యుల్లో 2 చూసి, బాబా ముందర ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి రా. ఆ ముందర ఉన్నటువంటి గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉంటుంది. కట్టబడినటువంటి ఆ గాడిదకు ఒక పిల్ల కూడా ఉంటుంది. వాటిని తోలుకుని రండి. దేవునికి స్తోత్రం. వీళ్ళు యేసు ప్రభు వారు చెప్పినట్లే ఆ గ్రామానికి వెళ్ళారు. గ్రామానికి వెళ్ళగానే యేసు ప్రభు ఎగ్జాక్ట్గా ఎలాగైతే చెప్పారో అలాగుననే అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంది. దానితో ఒక పిల్ల కూడా ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన మానవుడు మాత్రమే కాదు, ఆయన దేవుడు కూడా. దేవుల్లో ఒకడు కాదు, ఆయన దేవుడు. దేవుడే మనుష్యుడిగా దిగి వచ్చిన వాడు. దేవుడే మనుష్యుడిగా ఈ భూమి మీద నడిచిన వాడు. దైవ లక్షణాలు కలిగినటువంటి వాడు. ఆయనలో అన్ని మానవ లక్షణాలు ఉన్నాయి, అన్ని దైవ లక్షణాలు ఉన్నాయి. ఆయన మానవుల్లాగా నిద్రపోయారు, మానవుల్లాగా ఆకలి ఉన్నారు, మానవుల్లాగా భోజనం చేశారు, మానవుల్లాగా కోపపడ్డారు, కన్నీరు గార్చారు, దాహం వేసింది. మానవునికి శరీరంలో ఉండే ప్రతి శోధన ఆయన అనుభవించాడు. ప్రతి యొక్క శరీరం యొక్క ప్రతి బలహీనతను అనుభవించాడు. ఆయన శోధనలు గుండా ప్రవేశించాడు ఆయన. కానీ ఆయన ఏ పాపము కూడా శరీరానికి అంటకుండగా పరిశుద్ధంగా జీవించారు. దేవునికి స్తోత్రం. అలాగే ఆయన మనుష్యుడు మాత్రమే కాదు, ఆయన దేవుడు కూడా. ఎందుకు దేవుడు అంటున్నానంటే ఆయన పాపాలను క్షమించాడు. దేవుడు మాత్రమే చేయగలిగిన పని పాపాలు క్షమించాడు, రోగాలను బాగు చేశాడు, బలహీనతలను స్వస్థపరిచాడు, దయ్యాల నుండి విడిపించాడు. అంతేకాదు చనిపోయిన వారిని సహితము బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు సముద్రం మీద నీటి ధర్మాన్ని, ప్రకృతి ధర్మాన్ని జయించి నీటి మీద నడుచుకుంటూ వెళ్ళి సముద్రాన్ని ఆపాడు. సముద్రపు ఆ యొక్క అలలను ఆపాడు, ఆ యొక్క గాలిని ఆపాడు, ఆ యొక్క దాన్ని గాలిని ఆపాడు, వర్షాన్ని ఆపాడు. ఆయన సృష్టి మీద అధికారాన్ని కలిగి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. అంటే మానవుడిగా ఉన్నవాడు, అలాగే దేవునిగా ఉన్నవాడు. ఆయన సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వపరిపాలకుడైన దేవుడు. ఆయన భౌతికంగా ఒక చోట ఉన్నప్పటికీ ఆయన ఆత్మరూపిగా ప్రపంచమంతా, లోకమంతా సంచరించగలిగిన దేవుడై ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. అందుకనే ఆయన ఆ యొక్క బెత్వేగేలో ఉన్నప్పటికీ ఆ ముందర ఉన్నటువంటి గ్రామంలో గాడిద ఎక్కడ ఉంటుందో, గాడిద పక్కన ఏముందో, గాడిద ఎలాగుందో అన్నిటినీ కూడా దేవుడు చూసినట్లుగా చెప్పగలిగిన వాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆయన ఆత్మరూపముగా మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. మనల్ని ఆయన చూస్తున్నాడు, మన పనులన్నీ ఆయన చూస్తున్నాడు, మన కార్యాలన్నీ ఆయన చూస్తున్నాడు. మనం వెళ్ళి ప్రతి చోట ఆయన ఉన్నాడు, మనం చేసే ప్రతి పనులు ఆయన ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఆయన సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు. అందుకని ప్రభువారు ఒక చక్కటి మాట చెప్తాడు మత్తయి సువార్త 18:18లో, ఎక్కడైతే 2-3 నా నామాన కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. అంటే ఎక్కడ 2-3 ఉంటే అక్కడ ఉంటాడు అంటాడు ఆయన. ఆయన చనిపోయిన చెప్పలేదు ఆ మాట, బ్రతికుండగానే చెప్పాడు ఆ మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆయన సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశంలో కలుగజేసినటువంటి దేవుడు ఆయన. గాడిద పిల్ల గురించి చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళారు. గాడి దగ్గరికి వెళ్తే గాడిదని విప్పుతున్నారు. ఎప్పుడైతే గాడిదని విప్పుతున్నారో గాడిద యొక్క యజమానుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. గాడిద యజమానుడు పరిగెత్తుకుంటూ వచ్చి, గాడిద ఎవడరా చెప్తున్నాడా అన్నాడు. వెంటనే ప్రభువు మాట చెప్పాడు వీళ్ళకి, ఎవడైనా వచ్చి గాడిద ఎందుకు చెప్తున్నారంటే మీరు మాట చెప్పాలి. ఏ మాట? ఇది ప్రభువుకి కావాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. ఇది ప్రభువుకి కావాలండి అనగానే ఆ గాడిద కొనుక్కున్నవాడు, ఆ గాడిద గురించి ప్రభువు చెప్తాడు ఒక అధ్యాయంలో. ఈ సందర్భం ఇంచుమించు అన్ని అధ్యాయాలు, అన్ని గ్రంథాల్లో ఉంది. 4 సువార్తల్లోనూ ఉంది. మత్తయి సువార్త 21 అధ్యాయం, మార్కు సువార్త 11 అధ్యాయం, లూకా సువార్త 19 అధ్యాయం, యోహాను సువార్త 12 అధ్యాయం. ఈ 4 అధ్యాయాల్లో కూడా ఈ సంఘటనలు స్పష్టంగా రాయబడ్డాయి. ఒకచోట అంటాడు, ఆ గాడిద ఎవడును సాగు చేయలేదు, ఎవడును ఆ గాడిద మీద ఆ గాడిదను ఉపయోగించలేదు అని చెప్తాడు. అంటే ఆ గాడిద ఎప్పటి వరకు ఏ బరువు మోయలే. అంటే పాపం వాడు కొత్తగా కొనుక్కు తెచ్చుకున్నాడు. ఎవడో యజమానుడు వాడు కొత్తగా తెచ్చుకున్నాడు గాడిదని. కొత్తగా తెచ్చుకుని గాడిదని పెట్టుకున్నాడు. పాపం ఇంకా 2 రోజులకో 3 రోజులకో దాని మీద వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడో, వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాడో, లేదా ఏ పని చేద్దాం అనుకున్నాడో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఆ గాడిదని కొడుకు తెచ్చుకున్నాడు. ఈలోపే ప్రభు దాన్ని తన పని కొరకు పట్టుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్పరా, వాడు కొత్తగా గాడిదని కొనుక్కున్నా, వాడికా దాన్ని ఉపయోగించుకోకపోయినా అది ప్రభుకి కావాలి అనగానే ఆ వ్యక్తి అది యేసయ్యకు అప్పగించడానికి ఇష్టత చూపించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. మనం ఎప్పుడైనా ఈ ఒక పాఠం నేర్చుకోవాలండి, ఒక పాఠం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మన ఇంటిలో ఉన్నది కానివ్వండి, మన దగ్గర ఉన్న వస్తువులు కానివ్వండి, ఏదైనా సరే ఒకవేళ దాని అవసరం దేవునికి ఉంది, పరిచర్యలో ఆ వస్తువు అవసరం ఉంది అని నీకు అర్థమైతే దాన్ని దాచుకోకుండా అది పట్టుకొచ్చి దేవుడిని పనికిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు తగిన దీవెనలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఏది దాచుకోకూడదు, దేవునికి ఇవ్వడానికి వెనుకంజ వేయకూడదు, దేవుని పని చేయడానికి ఆటంకపరచకూడదు. నువ్వు దేవునికి ఏదైనా వస్తువు ఇవ్వాల్సి వస్తే, నీ దగ్గర ఉన్న వస్తువు ఏదైనా దేవుని పనికి అవసరం అనుకుంటే దాన్ని స్వేచ్ఛగా ఇవ్వాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెబుతాను, ఈ ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. మనం కరోనాకు ముందు సువార్త కూటాలు పెట్టేవాళ్ళం. అంటే ప్రతి నెల ఒక సువార్త కూడిక, ఒక ప్రాంతానికి వెళ్ళి పగలంతా పత్రిక పరిచర్య చేసి ఆ సాయంకాలం సువార్త కూటం పెట్టి వచ్చేవాళ్ళం. ఇది చాలా కాలం చేసాం. అలా చేసేటప్పుడు మొదటి కూడి పెట్టినప్పుడు అది మర్రివారిపేటలో పెట్టాం. ఆ పెట్టినప్పుడు నేను రమేష్ని అడిగాను, మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డ రమేష్ని అడిగాను, రమేషు మరి సౌండ్ వేయాలి, లైటింగ్ కట్టాలి, ఎంత అవుతుందని ఆయన. అయ్యారు, మీరు ఇంత ప్రయాసపడి ఇంత మంచి పని చేస్తున్నారు, నా దగ్గర ఉన్న సౌండ్, నా దగ్గర ఉన్నటువంటి లైటింగు, నా దగ్గర ఉన్నటువంటి టెంట్ ఊరికి నేస్తాను, దేవుని పనికి వేస్తాను, దేవునికి ఉచితంగా ఇస్తాను అని చెప్పి ఆ రోజు మేమందరం పత్రిక పంచిపెట్టడానికి వెళ్ళాం. ఒక 4-5 కుర్రోళ్ళని వేసుకుని శుభ్రంగా టెంట్ వేసి స్టేజ్ కట్టి లైట్లు కట్టి సౌండ్ పెట్టి మేము వచ్చేసరికి సౌండ్ అంతా రెడీ అయిపోయింది. ప్రార్థన పెట్టాం. ఇంచుమించు ఒక 200 మంది విశ్వాసులు కూర్చున్నారు. చక్కని వర్తమానం ఇచ్చాం, వచ్చేసాం. ఒక వారం రోజులకి రమేష్ నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యారు, మీరు సాయంత్రం ఇంటికి రావాలని అన్నాడు. ఏం బాబు ఏమైందన్న? ఏం లేదు అయ్యారు,
ఒక మాట మీకు చెప్పాలి, రెండింటికి అన్నాడు. సర్లే ఎన్ని గంటలకు రమ్మంటావు అంటే పలానా 4 గంటలకు 5 గంటలకు రండి అన్నాడు. కరెక్ట్గా నేను 4:30 5 గంటలకు వెళ్ళేసరికి ఆయన తన భార్య ఇద్దరు వచ్చి, అయ్యగారు ఇదిగో క్రొత్తగా సౌండ్ కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడు, హల్లెలూయా, మీరు ప్రార్థన చేసి ఓపెనింగ్ చేయండి అన్నాడు. చాలా సంతోషం రమేష్ అన్నాను. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను ఫ్రీగా దేవుని పని చేశాను, ఫ్రీగా దేవుని కొరకు నాకున్నదాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాను. ఒరిజినల్గా నేను కొనవలసిన వాడిని కాదు, నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ దేవుడు సమకూర్చాడు. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుని పని చేయటం వల్లే నాకు ఈ ఆశీర్వాదం దక్కింది అని రమేష్ కళ్ళంట నిలబెట్టుకుని చెప్పాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మన దగ్గర ఉన్నది దేవుని కోసం వాడగలిగితే, మన దగ్గర ఉన్న దాన్ని దేవుని కొరకు ఉపయోగించగలిగితే, మన దగ్గర ఉన్న వస్తువు ఏదైనా సరే అది దేవుని పనికి అవసరం అని తెలిసినప్పుడు దాన్ని వాడగలిగితే, వాడడానికి ఇష్టపడితే దానికి తగినటువంటి ఆశీర్వాదాలు ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన దగ్గర ఏమీ ఉంచుకోడా, ఆయన అన్యాయస్తుడు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆ గాడిద యజమానుడు ఆశీర్వదింపబడి ఉంటాడు అనుకుంటాను నేను. ఆ గాడిద యజమానుడు దీవించబడి ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుని పనికి అతను ఇచ్చినటువంటి, అతనికి ఉన్నటువంటి లేదా అతను భారవాహకాన్ని దేవునికి ఇవ్వటం వలన దేవుడు ఖచ్చితంగా అతని మేలుకు తగిన ప్రతిఫలము ఇవ్వక మానడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఉన్నది ఏం వాడుతున్నావు దేవుని కోసం? నీ దగ్గర ఉన్నది ఏది ఇస్తున్నావు దేవుని కోసం? నీ దగ్గర ఉన్నది ఏది వాడుతున్నావు దేవుని పనిలో? లేకపోతే దేవుడు పాస్టర్ గారు అడిగితారని దాచేసుకుంటున్నావా? ఏదైనా అవసరం అయింది, మీటింగ్లు వస్తున్నాయి, ఏదైనా అవసరం అవుతాయేమో, పాస్టర్ గారు చూసుకుని అడిగితాడేమో అనుకుని దాచేసుకుంటున్నావేమో. దాచుకోక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని కోసం నువ్వు ఇవ్వగలిగితే దేవుడు తన కృపతో నింపి తన మహిమలో బలపరుచుతాడు. ఆమేన్, హల్లెలూయా. దాచుకోక. పాస్టర్ వస్తే భయపడిపోక. ఏది అడిగితే అది దేవుడి పని కొరకు ఏది అవసరమో అది వెనుకంచకేయకుండా వెయ్యి. పాడైపోతా పాడే, దేవుడు మరో కూడా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యొక్క గాడిద పిల్లను విడిచిపెట్టాడు. మీకు ఇక్కడ ఇంకో పాఠం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, ఇంకొక అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ గాడిద కట్టబడి ఉందట, గాడిద పిల్ల మాత్రం కట్టబడి లేదు. హలో, గాడిద ఎలా ఉంది? గాడిద పిల్ల మాత్రం కట్టబడి లేదు. గాడిద కట్టబడి ఉంది. గాడిద కట్టబడి ఉన్నప్పటికీ, గాడిద పిల్ల కట్టి లేకపోయినప్పటికీ గాడిద పిల్ల గాడిద దగ్గరే ఉంది. అది కూడా తన యజమానుని యొక్క అధికారం కిందే ఉంది. దాన్ని కట్టలేదు. అది స్వతంత్రాలు వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళడానికి లేదు. ఆ గాడిద కట్టబడి ఉంది. దానికి కట్టబడినటువంటి ఆ స్థితి దాని పిల్ల మీద కూడా ప్రభావాన్ని చూపించింది. గాడిద ఎంత తిరుగుతుంది, ఇదే అంటే తిరుగుతుంది. ఆ తాడు ఎంతవరకు వెళ్తుందో ఈ పిల్ల కూడా అంతవరకు వెళ్తుంది. జాగ్రత్తగా వినండి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పోయిన సంవత్సరం ఈ మాట చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ పోయిన సంవత్సరం వేరే వర్తమానం విన్నట్టు గుర్తు. ఈ గాడిద, కట్టబడినటువంటి గాడిద, దాని యొక్క దాసత్వపు ప్రభావము ఆ పిల్ల మీద కూడా ఉంది. ఈరోజు నన్ను ఈ మాట చెప్పరమండి. మనం ఏదైతే ప్రభావితం చేయబడ్డామో, మనమైతే దేని చేత అయితే కట్టబడ్డామో, మనమైతే ఏ బంధకాలు అయితే ఉన్నామో, ఆ బంధకాల యొక్క ప్రభావము మన పిల్లల మీద కూడా ఉంటుంది. మన పిల్లల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. జాగ్రత్తగా. దాన్నే ఏమని అంటారంటే జనరేషనల్ కర్స్ అంటారు, తరాల పాపము అంటారు. తల్లిదండ్రులు చేసినటువంటి పాపము, తల్లిదండ్రులు చేసినటువంటి దోషము, తల్లిదండ్రులు చేసినటువంటి అతిక్రమము వారి పిల్లల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రభు అంటాడు,
తండ్రుల దోషమును వారి పిల్లల ఒడిలో వేస్తానంటాడు. తండ్రులు చేసిన పాపము 4 తరాల వరకు ప్రభావం ఉంటుందంటాడు. 1000 తరాల వరకు కరుణ చూపిస్తానంటాడు. అంటే 7 తరాల వరకు తల్లిదండ్రులు చేసిన శాపము పాపము వారి పిల్లల్ని పట్టుకుని పీడిస్తూనే ఉంటుంది. వీడు మంచోడే, వీడు మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, చక్కని డబ్బులు సంపాదించుకుంటున్నాడు, అయినా కానీ వీడు అనుకున్నాడు సాధించలేడు, వీడు ఉండాలనుకున్నట్టుగా ఉండలేడు, ఏం చేద్దాం అనుకున్నా సాగదు, ఏం చేద్దామన్నా ఎక్కడికి వెళ్దామన్నా ముళ్ళపరికి వెళ్ళినట్టే ఉంటుంది. ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఆ ధనమంతా కూడా ఎట్లా ఉంటుందంటే చిల్లి సంచులో వేసినట్టే ఉంటుంది. తల్లిదండ్రులు శాపభరితంగా ఉంటారు. వాళ్ళు దిక్కులేని బతుకు బతుకుతారు, పిల్లలు దిక్కులేని బతుకు బతుకుతారు, వాళ్ళ పిల్లలు దిక్కులేని బతుకు బతుకుతారు. ఏ వంశము ఏ తరము కూడా ఆశీర్వదింపబడదు. కారణం ఏంటంటే తరాల శాపము వారిని పట్టి పీడిస్తూ ఉంటుంది. నన్ను మాట చెప్పరు అండి, మీరు మీ పిల్లలు కనేయడం ముఖ్యం కాదు. ఆ పిల్లల కోసం మీరు ఏం చేయాలి? ఆశీర్వాదాన్ని దాచిపెట్టాలి. మీరు ఆశీర్వాదాన్ని దాచిపెడుతున్నారా లేకపోతే శాపాన్ని దాచిపెడుతున్నారా? మీ పిల్లల కోసం మీరు ఆశీర్వాదాన్ని దాచిపెడుతున్నారా శాపాన్ని దాచిపెడుతున్నారా? మీరు అనుకోవచ్చు, అయ్యా నేను చాలా మంచోడండి. అవును, చూడ్డానికి చాలా మంచోడు, పాస్టర్ గారు చూడడానికి చాలా మంచోడు, విశ్వాసులు చూడడానికి చాలా మంచోడువే, పాస్టర్ గారి దృష్టిలో చాలా మంచోడువే, విశ్వాసుల దృష్టిలోనూ మంచోడువే, చుట్టుపక్కల ఉన్నవాడి దృష్టిలోనూ మంచోడువే. కానీ దేవుని దృష్టిలో నీ పరిస్థితి ఏంటి? నువ్వు చేసినటువంటి అతిక్రమాలు, నువ్వు చేసినటువంటి దోషము, నువ్వు చేసినటువంటి పాపము మనుషులకు కనబడకపోవచ్చు. కానీ ఎవడు చూస్తున్నాడు? రహస్యమందు చూచుచున్నటువంటి దేవుడు నీ రహస్య పాపములన్నిటినీ చూస్తున్నాడు. నీ హృదయాంతరంగముల ఆలోచనలు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను పాపం చేసినట్లు, నేను శాపమించబడినట్లు, లేదా నేను దోషం చేసినట్లు, నేను దొంగతనం చేసినట్లు, నేను మరొకటి చేసినట్లు ఎవడో చూడటం లేదు కదా, కాబట్టి నేను మంచోనే అని నువ్వు అనుకోవచ్చు. స్టిల్ లోకం నువ్వు మంచోడువే అంటున్నా కానీ నీలో కనబడని పాపమేదో, నీలో కనబడని దోషమేదో, నీలో కనబడని అలవాటులేయో నిన్ను దేవుని శిక్షకు గురి చేస్తూనే ఉన్నాయి, శాపానికి గురి చేస్తూ ఉన్నాయి, అవమానానికి గురి చేస్తున్నాయి, సాతాను బంధకాలకు నిన్ను గురి చేస్తూ ఉన్నాయి. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రహస్యంగా చేస్తున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధులు కావు. నువ్వు ఇక బంధకాల్లోనే ఉన్నావు, బంధకాల్లో కట్టబడి ఉన్నావు, బంధకాల చేత కట్టబడి ఉన్నావు. నువ్వు కట్టబడి ఉన్నది కాకుండా నీ బిడ్డల జీవితాలు కూడా పాడు చేస్తున్నావు. నీ బిడ్డల జీవితాలు పాడైపోతున్నాయి, వారి భవిష్యత్తులు శూన్యంగా మార్చబడుతున్నాయి. ఈరోజు నీ బ్రతుకును మార్చుకోగలిగితేనే, నీ బ్రతుకును దీవెనకరంగా మార్చుకుంటేనే నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. ప్రతి ఒక్కరు అనుకుంటా నా పిల్లలు బాగుండాలయ్యా, నా పిల్లలు మంచి చదువులు చదవాలయ్యా, మంచి ఉద్యోగాలు చేయాలయ్యా అని చాలామంది అంటే ప్రతి ఒక్కరు అలాగ అనుకుంటారు. అందరి ఉద్దేశం అదే, మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి. మరి నీ పిల్లల కోసం నువ్వేం దాచిపెడుతున్నావు? శాపాన్ని దాచిపెడుతున్నావా? ఆశీర్వాదాన్ని దాచిపెడుతున్నావా? నీ పిల్లల కోసం నువ్వేం దాచిపెడుతున్నావు? దీవెనని దాచిపెడుతున్నావా? శాపాన్ని దాచిపెడుతున్నావా? ఏమిస్తున్నావు నీ వారసత్వంగా? రోగాలు వస్తాయి కదండి. షుగర్ ఉందనుకోండి, అమ్మ నాన్నకు షుగర్ ఉంటే వీడు రెడీ అయిపోవడం, ఇంకా మనకు వచ్చేది షుగర్ అని. అమ్మ నాన్నకి ఆస్తులు ఉన్నాయనుకోండి, వీడు రెడీ అయిపోవచ్చు, మాకు కూడా ఆస్తి, మా అమ్మతో నాకు సగం వచ్చింది, మా తమ్ముడికి సగం వెళ్తుంది అన్నట్టు రెడీ అయిపోవచ్చు. వీడికి తెలియకుండా ఇంకోటి కూడా వచ్చేస్తుంటుంది. ఏంటి? వాళ్ళు చేసిన పాపంలో వీళ్ళకు కూడా వద్దు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈరోజు నీ మాట చెప్పినావండి, నువ్వు కట్టబడి ఉన్నవేమో,
పాపము చేత కట్టబడి ఉన్నావేమో, రహస్య పాపముల చేత కట్టబడి ఉన్నావేమో, రహస్య పాపముల చేత నువ్వు కొట్టుమిట్టాడుతున్నావేమో, సాతానుడు నిన్ను బంధించి ఉంచాడేమో. ఈరోజు నీ బంధకాలను విడిపించడానికి నా యేసయ్య పరలోకాన్ని నుండి భూలోకాన్ని దిగి వచ్చాడు. ఈరోజు నేను బంధకాలను విడిపించడానికి, నీ శాపము నుండి విడిపించడానికి, నీ పాపము నుండి విడిపించడానికి, నీ దోషం నుండి విడిపించడానికి, నిన్నునే కాదు నీ సంతానాన్ని కూడా శాపము నుండి విడిపించి కృపకు పాత్రలు చేయడానికి నా యేసయ్య పరలోకం నుండి దిగి వచ్చాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీవు విడిపింపబడితే నీ బిడ్డలు కూడా విడిపింపబడతారు. నీవు దీవించబడితే నీ బిడ్డలు దీవించబడతారు. నీవు ఆశీర్వదింపబడితే నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. నీవు కనికరింపబడితే నీ కనికరము, దేవుని యొక్క కనికరం నీ బిడ్డలు కూడా పొందుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశీర్వాదము నీ బిడ్డల మీద కూడా నిలిచి ఉండుగాక. మనం పొందుకున్న దీవెన మన బిడ్డలు కూడా పొందుకుందురుగాక. మనం పొందుకున్న విడుదల మన బిడ్డలు కూడా పొందుకుందురుగాక. మనం పొందుకున్న మహిమ మన బిడ్డలు కూడా పొందుకుందురుగాక. ఇంకొంచెం గట్టిగా దేవుడికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గాడిద విడిపింపబడింది. యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళింది. గాడిద మీద వస్త్రాలు వేశారు. ఆ గాడిద మీద ప్రభు కూర్చున్నారు. చూడండి, ఆ గాడిద కొత్తగా నడుస్తుంది. కొత్తగా నడడం అంటే అప్పటి వరకు ఎప్పుడు బరువు ఎత్తుకుని నల్లే. ఇప్పుడు యేసు ప్రభువుని ఎక్కించుకుని అది ఎక్కువ నడుస్తుంది. నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా నడుస్తుంది. హల్లెలూయా. అలవాటు చేసుకుంది. అలవాటు లేని పని అలవాటు చేసుకుంది. నడుస్తుంది నడుస్తుంది. ఈలోపు చుట్టూ ఉన్న వాళ్ళందరూ వస్త్రాలు పరుస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మట్టలు పట్టుకొచ్చారు. చుట్టూ ఉన్న వారందరూ కూడా చక్కటి ఖర్జూరపు మట్టలు పట్టుకొచ్చారు. దేవుణ్ణి, ప్రభు వారిని ప్రార్థన చేస్తున్నారు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. హల్లెలూయా. జయము జయము అని కేకలేయటం మొదలెట్టారు. హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒక ప్రక్కన ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తున్నారంటే బెత్బేగే అనేటువంటి గ్రామం నుండి యెరూషలేములోనికి వెళ్తున్నాడు. ఈ బెత్బేగే ఎక్కడ ఉందా అంటే యెరూషలేము ప్రాకారానికి ఉన్నటువంటి తూర్పు గుమ్మం ఎదురుగా ఉన్న ఒలీవ కొండల మీద ఉంది. ఇప్పుడు తూర్పు ఇది కదండి. ఈ తూర్పు గుమ్మం దగ్గర నిలబడి ఇలా చూస్తే మన చర్చ అంత దూరంలో, లేకపోతే 3 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ ఉంది. ఆ కొండ మీద ఈ గ్రామం ఉంది. ఆ కొండ మీద నుంచి అలా దిగాలి, మళ్ళీ ఈ కొండ ఇలా ఎక్కాలి. అది ఒలీవల కొండ, ఇది మోరియా పర్వతం, ఇది సియోను పర్వతం. ఇంచుమించు 3 కిలోమీటర్ల ప్రయాణం. ఈ 3 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ యేసయ్య వారు యెరూషలేములోనికి తూర్పు గుమ్మము గుండా లోపలికి ఆయన ప్రవేశించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అదే సమయంలో ఎడమ ప్రక్క నుంచి, అంటే తూర్పు నుండి యేసుప్రభు వారు వస్తే పడమర వైపు నుండి పిలాతు పస్కా పండుగ కోసం, పస్కా పండుగలో పాల్గొనడం కోసం, పస్కా పండుగకి జనాలు చాలామంది ఆయా ప్రాంతాల నుండి యెరూషలేముకు వస్తారు కనుక దగ్గరుండి ఆ యొక్క సెక్యూరిటీ పనులు చూపించడం కోసం, ఆయన కూడా యెరూషలేములో నివాసం ఉండడం కోసం ఆ పండుగలో ఆయన కూడా, పిలాతు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాడంటే ఎడమ ప్రక్క నుంచి వస్తున్నాడు. కుడి ప్రక్క నుంచి యేసు ప్రభుల వారు యెరూషలేముకు వస్తున్నాడు. ఎడమ ప్రక్క నుంచి పిలాతు యెరూషలేముకి వస్తున్నాడు. మీకు ఈ మాట బాగా అర్థం కావాలంటే మీకు మంచి మాట చెబుతాను, ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. దావీదు బాగా వృద్ధాప్యంలో, ఇంక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వృద్ధాప్యం వచ్చేసింది. ఆ వృద్ధాప్యం వచ్చిన తర్వాత దావీదును ఒక గదిలో పెట్టారు. ఆ గదిలో ఉన్నాడు. దావీదు గదిలో ఉన్నప్పుడు, లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, దావీదు గారి యొక్క కుమారుడు, చూడండి రాజులు మొదటి గ్రంథంలో
హగ్గీతు కుమారుడైనటువంటి హగ్గీతు అనేటువంటి దావీదు భార్య యొక్క కుమారుడు అదోనియా తనకు తానుగా రాజుగా ప్రకటించుకుని దావీదు తర్వాత నేనే రాజుని అని ప్రకటించుకుని మంది బాలబలతో రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే హగ్గీతు కుమారుడు అదోనియా గర్వించిన వాడే నేనే రాజునగుదును అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకున్నాడు. రాజుగా తను అభిషేకించుకోవడానికి కాదులే, తనకు తానుగా రాజుగా ప్రకటించుకోవడానికి మంది బాలబలతో 50 మందిని జనాలను ఏర్పాటు చేసుకుని గుర్రాలు వేసుకుని అతడు ప్రయాణం చేస్తున్నాడు యెరూషలేములో. ఈ మాట నాతానుకు వినబడింది. నాతాను బెత్షెబాకు చెప్తే బెత్షెబా వెళ్ళి దావీదు దగ్గర కూర్చుని నా కొడుకుని రాజుని చేస్తాను అన్నావు కదా, నీ అదోనియా మరి రాజు అయ్యాడంటే వెంటనే నాతాను సాదోకును పిలిచి దావీదు అంటాడు, అయ్యలారా మీరు వెంటనే సొలొమోను తీసుకుని చూడండి 32వ వచనం, యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాద కుమారుడైన బెనయాను నా యొద్దకు పిలువమని సెలవీగా వారు రాజు సన్నిధికి రాగా అంతటి రాజు మీరు మీ ఏలిన వాడవైన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేయాలి. దేవునికి స్తోత్రం. ఒకడేమో రాజు తనకు తానుగా రాజుగా ప్రకటించుకున్నవాడేమో గుర్రం మీద వస్తున్నాడు, అధికార రూపంలో అభిషేకింపబడినటువంటి రాజేమో గాడిద మీద వస్తున్నాడు. సేమ్ సిచ్యువేషన్ కనబడుతుంది మీకు. మనుషుల చేత ఏర్పాటు చేయబడినటువంటి రాజు పిలాతేమో యెరూషలేములోనికి ఎడమ ప్రక్క నుంచి వస్తున్నాడు, పొడవట నుండి వస్తున్నాడు. దేవుని చేత అభిషేకింపబడినటువంటి రాజు శాంతి దూతగా ఆయన గాడిదెక్కి యెరూషలేములోనికి తూర్పు పక్క నుంచి వస్తా ఉన్నాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అభిషేకింపబడిన వాడు గాడిద మీద రావడానికి గల కారణం ఏంటంటే అది అభిషేకానికి గుర్తు, లేకపోతే అది శాంతికి గుర్తు, సమాధానానికి గుర్తు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పిలాతు యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆ ఊర్లో అంత అడవుడు జరుగుతుంది. ఆ విషయం రాజు అయినటువంటి లేకపోతే గవర్నర్గా ఉన్నటువంటి పిలాతుకు తెలియకుండా ఉంటుందంటారా? ఖచ్చితంగా తెలుసు. యేసయ్య ఎలా రాజుగా అభిషేకించబడి లేకపోతే గాడిద తీసుకుని ఇలా వచ్చాడు అని పిలాతుకు తెలిసే ఉంటుంది. ఒక 1 వారం రోజులు పోయిన తర్వాత పిలాతు యేసు ప్రభువుని ప్రశ్నిస్తాడు సిలువ వేయడానికి ముందు, నీవు రాజువా అని అడుగుతాడు. ప్రభువు ఏమంటాడు అప్పుడు? అవును నువ్వు అన్నట్టే అంటాడు. మామూలు విషయం ఏం కాదండి. రోమా సామ్రాజ్యంలో నేను రాజును అని చెప్పుకోవటం ప్రకటించుకోవడం చాలా తప్పు. ఎందుకంటే రోమా సామ్రాజ్యం చక్రవర్తి ఒకడే, శేషుడు ఒకడే దేవుడు, శేషుడు ఒకడే చక్రవర్తి. ఆయన తప్ప వేరొక రాజు లేడు, ఉండకూడదు, ఉంటే చంపేతారు. కానీ పిలాతు దగ్గర యేసు ప్రభుల వారు నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నా పిలాతు ఏమన్నాడు తెలుసా? ఈయనలో నాకు ఏ దోషము, నమ్మిన వారు దేవునికి స్తోత్రం, ఈయన నాకు ఏ దోషం కనపడదు అన్నాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలులకు అర్థం అవ్వలేదు, కానీ పిలాతుకు అర్థమైంది. ఏమని తెలుసా? ఇతడు మానవులకు రాజు కాదు, మానవ రూప రాజు కాదు, లేకపోతే భూలోక సంబంధమైన రాజు కాదు. అందుకోసమే యేసు ప్రభువుని సిలువ వేసిన తర్వాత పిలాతు యేసు ప్రభువు తల మీద ఒక మాట రాయించాడు. ఏమని తెలుసా? యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని. అప్పుడు యూదులందరూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఆయన మాకు రాజు కాదు, కైసరు ఒక్కడే మాకు రాజు అన్నాడు. ఏదో రాసింది ఏదో రాసేలే, నోరు రుసుము పండు అవుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నన్ను మాట చెప్పరామండి. యేసు ప్రభు వారు అక్కడికి వెళ్తున్నప్పుడు
యేసుప్రభు వారు వెళ్తున్నప్పుడు హోసన్నా హోసన్నా అని పాడినటువంటి ప్రజలు. హోసన్నా అంటే అర్థం ఏంటి? 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి జయం, రెండవ అర్థం ఏంటంటే మమ్ములను రక్షించు అని అర్థం. మమ్మల్ని రక్షించు అని అర్థం. ఇక్కడ వీళ్ళు ఈ హోసన్నా అని పాడడానికి గల కారణం ఏంటంటే 2-3 రకాలైనటువంటి 2 అర్థాలు మనకు కనబడతాయి. ఒకటి, వాళ్ళు యేసయ్యను కొంతమంది నిజముగా దేవుని కుమారుడిగా అంగీకరించారు, కొంతమంది యేసయ్యను మెస్సియగా చూశారు. ఏ మెస్సియగా? వీళ్ళు అనుకున్న మెస్సియగా. వీళ్ళు ఏమనుకున్నారు మెస్సియ అంటే? నీకు మంచి మాట చెబుతాను. యూదులకి మెస్సియా అని చెప్పబడిన ప్రవచనాలు, మెస్సియా మిమ్మల్ని రక్షించే మెస్సియా వస్తాడు అని చెప్పినటువంటి ప్రవచనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకని యేసయ్య వాళ్ళకి తప్పుగా అర్థమయ్యాడు. అందుకని వాళ్ళు అనుకున్నారు, ఈయన రోమా సామ్రాజ్యం మీద యుద్ధం చేసి, రోమా సామ్రాజ్యం మీద కత్తి చూసి ఇశ్రాయేలులకు ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు, ఈయన నిజమైన మెస్సియా, ఈయన యుద్ధం చేయడానికి వచ్చిన మెస్సియా అనుకున్నారు. కొంతమందికి ఎలాగ అర్థమైందంటే, ఈయన నిజమైన మెస్సియా, నిజముగా మన మీద పాపభారం మన మీద మోపబడిన పాపభారము, మన మీద ఉంచబడిన పాపభారము, మన మీద ఉంచబడిన పాప కట్టెలు, మన మీద ఉంచబడిన పాపపు దాస్యపు కాడిని విరవగట్టడానికి ఈయన వచ్చాడు. ఈయనే నిజమైన ఆత్మ సంబంధమైన మెస్సియా అనుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి యేసయ్య నిజముగా అర్థమయ్యాడు, కొంతమందికి తప్పుగా అర్థమయ్యాడు. అందుకోసమే తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు హోసన్నా హోసన్నా ఆయన మట్లెట్టుకుని పాడారు. 6 రోజులు పోయిన తర్వాత పిలాతు దగ్గర ఆయన్ని సిలువేయండి, వారిని సిలువేయండి అని కేకలేశారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈరోజు నేను పొగిడేవాడు ఇంకెంత మాటలు పొగుడుతాడు అనుకోక. ఈరోజు నేను పొగిడేవాడు రేపు ఖచ్చితంగా నీకు ఏం చేస్తాడంటే తాటాకులు కట్టేస్తాడు ఖచ్చితంగా. బైబిల్లో దావీదు అంటాడు, నా ఇంట భోజనం చేసినోడే తన మడిమిను నా మీద ఎత్తాడని అంటాడు. నా ఇంట భోజనం చేసినోడే నన్ను తనడానికి తన మడిమిని ఎత్తాడు అంటాడు. తిరుగుబాటు చేశాడు అంటాడు. ఇంట్లో భోజనం చేసినాడే, తనతో ఉన్నవాడే, దేవునికి స్తోత్రం. తను సంపాదించి తిన్నవాడే, తన చేత పెంచబడిన వాడే, తన చేత పోషింపబడిన వాడే దావీదు తిరుగుబాటు చేశాడు. ఇక్కడ వీళ్ళు కూడా అంతే, హోసన్నా హోసన్నా అని ఇక్కడ పాడారు. 4 రోజులు పోయేసరికి ఏం చేశారు? సిలువ వేయండి సిలువ వేయండి అన్నారు. ఈరోజు అన్ని మాట్లాడనువ్వండి, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? యేసయ్యతో నడిచే గుంపులో ఉన్నావా, లేకపోతే యేసయ్యను సిలువ వేసే గుంపులో ఉన్నావా? అసలు నీకు యేసయ్య ఎలాగ అర్థమయ్యాడు? అసలు యేసయ్య నీకు ఎలాగ అర్థమయ్యాడు? రక్షించేవాడుగా, నీ పాపం నుండి విడిపించేవాడికి అర్థమయ్యాడా, లేకపోతే రోగాల నుంచి తప్పించేవాడికి అర్థమయ్యాడా? యేసయ్య పరలోకానికి చేర్చేవాడికి అర్థమయ్యాడా, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడికి మాత్రమే అర్థమయ్యాడా? రోగం కోసం బాప్తిస్మం పొందితే ఆ రోగం మళ్ళీ వస్తే నువ్వేమవుతావు? చెప్పట్లేదు, లోకానికి పోతావు. చాలామంది గర్భాపస్ అయిపోతున్నారు. కారణం ఏంటనుకున్నారు? వాళ్ళు సరైన భక్తి కాదు వాళ్ళది, వాళ్ళకి యేసయ్య అర్థం కాలేదు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే స్వస్థతల కోసం, ఆశీర్వాదాల కోసం, వాళ్ళ కోరికల కోసం యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు. యేసయ్యను నిజముగా రక్షకుడిగా, ఆయన పాపం నుండి వినిపించేవాడు, పరలోక రాజ్యం ఇచ్చేవాడు, పరలోకానికి నడిపించేవాడు అని అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. అందుకోసమే ఏదైనా శ్రమ రాగానే యేసయ్యను విడిచిపెడుతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక ఆవిడ ఒకసారి బాప్తిస్మం పొందుతుంటే
చాలామంది సేవకులు ఉన్నాం. ఓ పెద్ద ఆయన ఆవిడికి బాప్తీసం ఇస్తున్నాడు. చెరువులోకి తీసుకెళ్ళి నించోబెట్టాడు. పాస్టర్ గారు అడుగుతున్నారు, అమ్మ నువ్వు బాప్తీసం ఎందుకు పొందుతున్నావు అని అడిగితే, అమ్మ ఏమందో తెలుసా, మా నాన్నగారు గిఫ్ట్ ఇస్తున్నాను నిన్న. ఏంటంట? ఎవరికి? వాళ్ళ నాన్నగారు బాప్తీసం పొందాడు. వాళ్ళ నాన్నగారు ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాడు, సేవకులు సహకరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈవిడేం చేస్తుందంట, వాళ్ళ నాన్నగారు బాప్తీసం పొంది దేవుని పని చేస్తున్నాడు కాబట్టి నేను బాప్తీసం పొందితే అది మా నాన్నగారికి ఒక గిఫ్ట్ అనుకుందా. ఆ పాస్టర్ గారు సర్లేమ్మా ఏదో ఎళ్ళు ఎడుతున్నా వేసిన వాళ్ళు ముంచేశాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, కరోనాలో వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. ఇప్పుడు ఆవిడ శ్రీరామనవమి చేస్తుంది. నేను నమ్మి చేసింది ఆవిడ అంతే. మరి గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళతో చచ్చిపోయాడు, గిఫ్ట్ ఇచ్చాడు చచ్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి లోపలికి పోయింది. నేను అంటాను, నువ్వు ఎందుకు బాప్తీసం పొందుతున్నావు? అసలు ఎందుకు వచ్చావు దేవుని దగ్గరికి? అసలు నువ్వు ఏది యేసుని ఎలాగనుకుని నువ్వు యేసును వెంబడిస్తున్నావు? యేసును రక్షకునిగా, సురక్షకునిగా, పరలోకానికి చేర్చేవానిగా నువ్వు అంగీకరించి ప్రభువు దగ్గర రాగలిగితే ఖచ్చితంగా అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని అంటాడు, సియోను కుమారే. ఏ కుమారి? ఈ కుమారి ఇంటి పేరు ఏం పేరు? సియోను. దేవునికి స్తోత్రం. ఈ కుమారుల ఇంటి పేరు ఏం పేరు? సియోను. సియోను కుమారే. సియోను కుమారి అంటే కుమారి కాదు, దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలారా భయపడకుడే. వాళ్ళకి చాలా భయం. రోమా ప్రభుత్వం అంటే భయం, పాపం అంటే భయం, మరణం అంటే భయం, లోకం అంటే భయం, వారిని ఏ రాజు ఏ విధంగా పాడు చేస్తాడనే భయం. ఆ భయాలన్నింటిలో ఉన్నటువంటి ఆ ప్రజలకు దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నీ రాజు భారవాహకునికి నీ దగ్గరికి వస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు రండి మాట చెప్పరామండి. ప్రియమైన సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, భయపడద్దు. రాజుగా వచ్చినవాడు, లోకంలోనికి ప్రభువుగా వచ్చినవాడు, మనుషునిగా వచ్చిన దేవుడు నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ భయములన్నిటిని తొలగించి జయ జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను నమ్ముకున్న వారికి జయ జీవితం కలుగుతుంది. హల్లెలూయా. ఎక్కడి నుంచి జయం? పాపము నుండి జయం, శాపము నుండి జయం, అతిక్రమం నుండి జయం, రోగము నుండి జయం, నరకము నుండి జయం, పరలోకానికి వెళ్ళే గొప్ప విజయం ప్రభు మనకి ఇవ్వబోతున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీకు ఇంకో మాట కూడా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకు యేసు ప్రభుల వారు పస్కా ముందు రోమరమే రావాలి? 3 సంవత్సరాలు మానేసి చివరి రోజుల్లో ఎందుకు వచ్చాడనంటే, వాక్యులు అంటాడు నిర్గమకాండం 12:3 చూస్తే, పస్కా విందు కోసం తయారు చేసుకోవడానికి, విందుగా వధించడానికి గొర్రె పిల్లను ఏర్పాటు చేసుకోవాలి. ఆ గొర్రె పిల్లను దశమి నాడు అనగా 14వ రోజున పస్కా చేసుకుంటే దానికి 4 రోజుల ముందుగానే మనం ఏం చేయాలి? ఆ గొర్రె పిల్లను ఇంట్లోకి తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంట్లో 4 రోజులు ఆ గొర్రెను పెట్టుకుని అప్పుడు గొర్రెను వధించాలి. ఈరోజు యేసు ప్రభుల వారు కూడా ఎందుకు అలా వెళ్తున్నాడంటే కారణం ఏంటంటే, వధింపబడడానికి వచ్చిన గొర్రెగా యేసు వారు యెరూషలేములోనికి వెళ్ళారు. ఆమేన్, హల్లెలూయా. వధింపబడడానికి సిద్ధపడినట్లుగా ఆయన తన రాకను తెలియపరిచారు. ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన బలి అవ్వడానికే సిద్ధపడుతున్న రాజుగా వచ్చినవాడు, శాంతితో వచ్చినవాడు, సమాధానంతో వచ్చినవాడు, నెమ్మదితో వచ్చినవాడు, మన భయములన్నిటిని తొలగించి ధైర్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడినవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అలాంటి జయవీరుడైన క్రీస్తు ప్రభుల వారు మనందరి జీవితాల్లో జయ జీవితాన్ని అనుగ్రహించి తన మహిమలో బలపరచునుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, మహిమోన్నతుడా, మీకే స్తోత్రాలు నాయనా. ఆశ్చర్యకరుడు, మీకే స్తోత్రాలు నాయనా.
సమాధానాధిపతి మీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా అక్కడ వచ్చిన బిడ్డలందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం. శాంతి, సమాధానం, ఆరోగ్యం, నెమ్మదిని, బలమును, భద్రత మీద ఇచ్చే అయా వాక్యం ప్రతి కుటుంబంలో అయా జయవీరుడిగా వచ్చినటువంటి క్రీస్తు వారి యొక్క ఆశీర్వాదం మెండుగా కుమరించండి నాయన. జయ జీవితాన్ని మీరు దాయిచ్చేయండి. బంధింపబడిన వారి కుటుంబాల్లో బంధకాలను తెంపండి ప్రభువా. ప్రతి పాప బంధకాలము తెంపబడునుగాక. అయా తరతరముల యొక్క పాపము తెగిపడునుగాక. ప్రతి శాపము ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. అయా నీ కృపాక్షేమములు అయా వారి కుటుంబాల్లో మీరు దయచేసి నీ మహిమలో బలపరిచి ఆదరించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మేము స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోమ్.